హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పొట్లకాయ పెసరపప్పు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పెట్టించేసి వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్లో ఈ పొట్లకాయ ముక్కలు వేసి బాయిల్ చేయాలి. ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ బాయిల్ తర్వాత కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కొక్క బాణం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి 4 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇందులో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం పసుపు వేసిన తర్వాత ఈ హాఫ్ బాయిల్ చేసిన పొట్లకాయ ముక్కలు వేయాలి. బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గాలి. పొట్లకాయ 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం నానబెట్టి ఉంచిన పెసరపప్పు ఒక 5-10 మినిట్స్ నానబెట్టి దాని ఒకసారి కలిపి మళ్ళీ ఈ పెసరపప్పు కూడా ఒక 5 మినిట్స్ మగ్గాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా వంట చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అయితే పొట్లకాయలో కారం ఎక్కువగా పట్టదు, కొంచెమే పడుతుంది. చూసుకుంటూ వేసుకోవాలి. దీంట్లో కారం కొద్దిగా తక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఈ స్టేజ్లో అయిన తర్వాత కొంచెం కారము, సరిపడా ఉప్పు, కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా ఒకసారి కలపాలి.
ఆల్రెడీ పప్పు నానబెట్టినాం కాబట్టి ఇది సొరకాయ హాఫ్ బాల్ అయింది కాబట్టి వాటర్ వేయకుండా సరే అదే మగ్గిపోతుంది. స్లిమ్లో పెట్టేసి ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. పెట్టేసి దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, ఆ వాటర్ కింద ఆవిరికి వచ్చి ఆవిరితో మగ్గుతుంది అనమాట. ఒక 5 minutesలో మగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, 5 minutesలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు 5 minutes జరిగింది. చూద్దాము మగ్గిందా. ఓకే, బాగా మగ్గింది. కర్రీ మొత్తం ఉడికిపోయింది. కొంచెం దీంట్లో ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 2 minutes, ఓన్లీ 2 minutes. మనం స్లిమ్లోనే వేస్తున్నాం అప్పటి నుంచి, గుర్తుపెట్టుకోండి. ఇది వాటర్ మనము హాఫ్ గ్లాస్ వేసినాం కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోతున్నాయి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్ చూద్దాము. ఓకే, కంప్లీట్ అయిపోయింది. చూడండి ఆయిల్ పైకి వస్తుంది, చూడండి ఇలా వస్తే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, మనం ఇది సర్వింగ్ బౌల్ తీసుకుందాము. ఒక ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది మన పొట్లకాయ పెసరపప్పు. ఓకే, ఈజీగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. బాయ్.